హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసరికి టమాటో రైస్ అండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. దాని తయారీ విధానం చూద్దాం. నేనైతే ఓల్ గరం మసాలా తీసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పుదీనా, పచ్చిమిరపకాయలు, టమాటా ప్యూరీ తీసుకున్నాను. ఒక పెద్ద సైజు 3 టమాటాలు తీసుకున్నాను పెద్దది. మంచి పండుకాయలు తీసుకొని ప్యూరీ చేసుకున్నానండి. తర్వాత బిర్యానీ గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఓల్ గరం మసాలా అనేది దాంట్లో వేసేసుకోవాలి. మరీ ఎక్కువ కాచేయకండి, ఆయిల్ అయితే మసాలాలు మాడిపోతాయి. ఆ మసాలాలు వేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పొడవుగా వేసుకొని బాగా కలిపేసుకోండి. అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్ కొడితే మాత్రం నేను ఫస్ట్ వీడియో పెట్టగానే మీకే వస్తుందండి. మూత పెట్టేసుకోండి. మంచిగా కలర్లోకి వస్తే చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక స్పూన్, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. బాగా ఉల్లిపాయలు పక్కకు నెట్టేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో కొంచెం బాగా వేపారంటే మంచి అరోమా వస్తుంది, అంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మొత్తం కలిపేసేసేయండి. కలిపేసిన తర్వాత టమాటా ప్యూరీ అనేది వేసేసుకోండి. టమాటా ప్యూరీ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఈ టైంలోనే నేను ఇంకా కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటాను. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఇంకా మిగతా పుదీనా, కొత్తిమీర, ఇంకా కరివేపాకు, ఇంకా మిగతా అన్నీ వేసేసుకొని కొంచెం అయితే కొత్తిమీర ఉంచుకోండి, లాస్ట్లో వేసుకుంటే బాగుండిద్ది. మనం టమాటా కూర ఎలా చేసుకుంటామండి అలా చేసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఒక మంచి బాగుండిద్దండి ఇలా టమాటా రైస్ అయితే చేసుకుంటే మాత్రం. ఇంకొంతమంది ఏంటంటే రైస్ ఉడికించుకొని కూర చేసుకొని దాంట్లో కలిపేస్తారు. దానికన్నా ఇలా చాలా బాగుండిద్ది, టేస్టీగా ఉంటుంది. అంటే ఒక బిర్యానీ తిన్న ఫీలింగ్, ఒక పలావ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. టమాటా రైస్ కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అనిపిస్తుంది. చూడండి, అంత మగ్గిపోయింది. ఎప్పుడైనా కానీ మనం అన్నీ వేసాక మూత పెట్టేసి కొంచెం ఆయిల్ పైకి తేలేటట్టు పెట్టామంటే అది మంచిగా కుక్ అయినట్టు అండి. అప్పుడు చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతా అయిపోయింది కదా. ముందుగానే నేను ఒక 1/2 kg రైస్ అయితే 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను అండి. ఆ రైస్ అయితే వేసేసుకోవాలి. నేను బాస్మతి రైస్ వేసుకున్నాను, లేదు అంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుండిద్ది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆ రైస్ అంతా దాంట్లోకి వేసేసి జాగ్రత్తగా అవి విరిగిపోకుండా జాగ్రత్తగా అయితే కలుపుకోండి. ఆ రైస్ అంతా కలిపేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే నాకు 1/2 kg అంటే ఒక పెద్ద గ్లాస్ నిండా వచ్చింది. గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అంటే కరెక్ట్ కుక్ అవ్వాలంటే ఖచ్చితంగా 1.5 గ్లాస్ అయితే కరెక్ట్ సరిపోతుందండి. నానబెట్టిన బియ్యం అయినా కానీ తగ్గేయాల్సినంత అవసరం అయితే ఏం లేదండి. వాటర్ అయితే కరెక్ట్గా పోసుకొని మంచిగా కుక్ చేసుకోండి, బాగుండిద్ది రైస్. చూసారా, ఇప్పుడైతే కొత్తిమీర వేయండి. టమాటాకి కొత్తిమీరకి చాలా బాండింగ్ ఉండిద్దండి. ఆ 2 వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, ఏదో తెలియని చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే ఇందాక కూరలో అయితే ఏమీ వేయలేవు, పసుపు, ధనియాల పొడి, కారం ఏమీ వేయలేదు కదా. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను పసుపు, కొంచెం కారం అయితే చాలా కొంచెం వేసాను, పచ్చిమిరపకాయలు వేసానని. ధనియాల పొడి టేస్ట్కి తగ్గట్టు ఇంకా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకుంటే ఆ
రైస్ కూడా పడుతుంది. ఆ టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చూసారా మగ్గిపోయింది రైస్ అంతా. ఇప్పుడు ఏం చేస్తారంటే తీసేసి కింద అట్ల పైన పెట్టేసి పైన బొరుగుదని పెట్టేసి దమ్ చేసుకోండి. ఇంకా చాలా అంటే చాలా ఎమ్మీగా రెడీ అవుతుందండి రైస్ అయితే. చూసారు కదండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.